గైస్ వెల్కమ్ బ్యాక్ బ్రో. మనమైతే బ్రో రామ్కోట్ పోతున్నాం అనమాట. ఎందుకంటే బాయ్ సో ఎందుకంటే మన బ్రో మొత్తం బ్లాస్ట్ అయిపోయాడు అనమాట. ఇది వేయించుకోవాలి, ఇదైతే చాలా రోజులు అయిపోయింది వలిగిపోయి. ఇది వేయించుకోవాలి, ఒక మిర్రర్ వేయించుకోవాలి, టైర్ వేయించుకోవాలి, టైర్ ఏమో రేపు వేయించుకోవాలి, సర్వీస్ చెప్పాలి. बहुत लंबा खर्चा होने वाला भाई भाईगा, बहुत लंबा खर्चा. सीट भी పోయింది, सीट नया सीट भी डलवाना है भाई का, डलवाएंगे. ఇప్పుడు జస్ట్ స్పేర్ పార్ట్స్ కొనికనే పోతున్నాం. చూడొచ్చు ఎట్లా అయిపోయిందో మొత్తం. ఏ చుంటూ బాయ్ ఫ్రేమ్ మధ్యలో అరి దా అరి అరి భయపడకరా బాయ్, చూస్తున్నాం. సెకండ్ ఇది కేటగిరీ స్కూటీ కేటగిరీకి వస్తుంది, కానీ దీని స్పేర్ పార్ట్స్ ప్రైస్ మాత్రం చాలా హై ఉంటాయి. దీని టైర్ 3000 ఆల్మోస్ట్ 2800 చేంజ్ ఉంటుంది. ఈ లైట్ ఏమో గల్లీలో పోయలు వలగొట్టరు. పెట్రోల్ బర్వానా ఆయాజీ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట. విచ్ కనెక్ట్స్ ఆరంగడ్ టు జూ పార్క్ బ్రో. ఈ జోన్యా అయితే ఈ బ్రిడ్జ్ స్టోరీ ఏంటంటే, మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిరు. మేము అనుకున్నాం డిగ్రీ అయిపోయేటప్పుడు ఏమంటారు డిగ్రీ సర్టిఫికేట్స్కి దీని మీద పోతామని. ఎగ్జాక్ట్లీ అదే, మేము డిగ్రీ సర్టిఫికేట్స్ పోయేటప్పుడు ఇది లాంచ్ చేసిరు అన్నమాట, ఓపెన్ చేసిరు. అప్పుడు దీని మీదకి పోయినాం డిగ్రీ. గైస్ జూపార్కి చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పోయినా, స్కూల్తో పోయినాం అనుకుంటా కదా. తర్వాత పోయినాను తర్వాత నేను పోలే, మేము 13 years అవుతుంది. ఒకరోజు పోదామని ఫిక్స్ అయినాం. ఒకరోజు మండేరా నాకు తెలియదు కదా. నేను అప్పుడు బంగ్ కొట్టినాం, కాలేజ్ బంగ్ కొట్టి పోయినాం. పోయి ఆడ వెళ్ళాడితే బంద్ అని చెప్పిండు. అయిపోయి అదృష్టం లేదు, మాకు లేదో దానికి లేదో తెలియదు కానీ పోలేం మీద. దాని తర్వాత వేరే హెల్మెట్ గాయస్, వేరే హెల్మెట్ ఏమంటే నడిచిపోతుంది, మీరే వేసుకోవాలి. పురాణాపూల్ రోడ్డుకి వచ్చినామంటే ట్రాఫిక్ ఈ నుంచి అఫ్జల్గంజ్ దాటే వరకు ఉంటుంది. మళ్ళీ గైస్ జడ్జి ఖాన్ హాస్పిటల్, ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే హైదరాబాద్లో బతుకుతారో అందరూ జడ్జి ఖాన్ హాస్పిటల్లోనే పుడతారు గైస్. నేను బి అందులో కొన్ని జడ్జి ఖాన్ హాస్పిటల్లోనే పుట్టినా. దాని జడ్జి ఖాన్ పేరు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. దాని రియల్ పేరు ఏమో గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్. గైస్ హైకోర్ట్ ఇప్పుడు ఈ నుంచి షిఫ్ట్ చేసి మా ఏరియాలో పెడతా అంటారు. బట్ ఈ హైకోర్ట్ కోసం 3 years or 3.5 years తర్వాత యాజ్ అడ్వకేట్ వద్దాం. మనం బి కేసు వాదిద్దాం ఇందులో. ఏమంటున్నా ఇంకా హైలైట్ ఏంటంటే మా ఫ్రంట్ లైట్ కూడా లేదనమాట. చీకట్లో పోతే కళ్ళు మూసుకొని నడిపించినట్టు ఉంటుంది. ఇది కొంచెం బెటర్, లైట్ ఉంది, విజిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడన్నా చీకట్లో పోయినప్పుడు అయితే ఇట్లా నడిపిస్తుండే, కానీ ఇట్లా పెట్టి నడిపిస్తుండే. ఇప్పుడు అది బి తీసుకోవాలి. రామ్కోట్ వచ్చేసినాం గాయస్. హైదరాబాద్లో నువ్వు బండి నడిపేయాలంటే నీకు రావాల్సింది బండి కాదు, సర్వైవల్ స్కిల్స్. అంటే నువ్వు బైక్తో ఒక సర్వైవల్ గేమ్ ఆడుతున్నావు అనమాట. సో మనం స్పేర్ పార్ట్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీటర్ ఉన్నా डिजिटल 4000 रुपीज के आसपास रहेगा. हाँ, और राइट साइड मिरर, राइट हैंड साइड मिरर और पंकज भाई राइट साइड मिरर दो. और पीछे वाला छोटा लाइट रहता ना पीछे नंबर प्लेट का ऊपर. हाँ सीट ఉందా, సీట్ కవర్. సీట్ కవర్ కూడా ఒకటి రాదు. ఫిట్టింగ్ ఆప్షన్ కూడా ఈయనే ఉంది, ఫిట్ చేయించుకుందాం ఈయనే. అసలు ఇది ఏం కాకపోతుంది కదా, ఇది వలిపోయి నీళ్ళు పోయి ఖరాబ్ అయిపోయింది. అది మా తమ్ముడు గారు వాళ్ళకి వచ్చింది అన్న. రాయి వచ్చి దాని మీద పడ్డదన్న. అది కలేజ సినిమాలో చెప్తాడు చూడు, పైకి వెళ్ళి వచ్చి ఇట్లా కారు మీద పడ్డదని. అట్లా ఆ రాయి వచ్చి ఇట్లా మీద పడ్డదంటే పైకి వెళ్ళి రాలేదు ఎట్లా వస్తాయిరా అంటే పడ్డదన్న నాకు తెలియదు అని అంటున్నాడు. ఫిట్టింగ్ అయిపోయింది. బల్బ్ ఎంతరా? 640 బల్బ్. మొత్తం ఎంత? 6000. ఫిట్టింగ్తో అంతా కలిపి 6300. సర్వీసింగ్ బి వేపియాలి, ఇంటికి పోయినాక వేపిద్దాం. జోర్లా చంపుడు చంపిరు పైసలు. ఇంకా మస్తు ఖర్చు ఉంది దానికి. టైరు మళ్ళీ సర్వీసు మళ్ళీ 5-6 వేలు ఖర్చు. కొత్త మీటర్ వచ్చింది, కొత్త లైట్ చూపి లైట్ ఇగో ఆ లైట్ చూసినావు రే ఎట్లుందో. పైసలు అయిపోయినాయి కానీ సంతోషం అనిపిస్తుంది కొత్తగా. లాస్ట్ టైం మీటర్ రీడింగ్ ఎప్పుడు పలిగిపోయినప్పుడు 26,000 ఏమో కిలోమీటర్స్. నాకు తెలిసి 30 to 34 వరకు అయింటుంది.
మళ్ళీ 0కి వెళ్ళి స్టార్ట్ 3 కిలోమీటర్స్ ఆల్రెడీ. మొత్తం నాకు తెలిసి ఒక 34,000 కిలోమీటర్స్ తిరిగింట ఈజీ. లో లైట్ వేయించేసినాం, అయిపోయింది. మీటర్ ఆల్సో డన్. ఇది సీట్ కవర్ ఉంది కానీ వేరే కలర్ ఉంది, అదంత మంచిగా లేదు. ఇప్పుడు ఆ సీట్ కవర్ ఆన్లైన్లో చూడాలి. ఈ టైర్ ఒకటి ఉంది, ఇది ఒక్కటి వేయించుకోవాలి టైర్. డే 2 గుడ్ మార్నింగ్. సారీ మనం లేచినప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సీలో కూర్చుకుంది అనమాట వెనకాల టైర్కి పంక్చర్ అయిపోయింది కూడా. మీకు Maybe we could check out Strasbourg and Barcelona. Our love can take us anywhere. We should fly. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడు డే 3. మన బండి ఏమో కానీ రోజులు ఇట్లా పెరుగుతూ ఉన్నాయి అనమాట. అయితే బండి సర్వీసింగ్ ఏనికి పోతున్నాం. లెట్స్ గో. Breakfast here and dinner there. We flow with the breeze. We can do this anywhere, never place you wanna see. Yeah. Few days. పండు బాయ్ టాటా స్టూడియోకి అయితే వచ్చినాం గాయస్. పండు బాయ్ మాదాపూర్లో మన బండి ఇంకా సర్వీసింగ్ ఇచ్చేసి ఫోన్ స్క్రీన్ గార్డ్ వేసుకొని పోయినా పలిగిపోయి చాలా రోజులు అయిపోతుంది ఫోన్ స్క్రీన్ గార్డ్. ఇక బండి సర్వీస్ అయిపోయే వరకు పండుబాయి షాప్లోనే కూర్చున్నాం. ఆ రోజు అన్న కూడా వచ్చిండు టాటా వేయించుకోనికి. లాస్ట్ టైం ఈ టాటా వేయించినాం, ఇప్పుడు ఈ టాటా వేయించుకుండు. ఇంకా సర్వీస్ కంప్లీట్ చేసి మన బండి అయితే మనకి ఇచ్చేసిండు అనమాట. బండి ఇంకా కంప్లీట్ రెడీ అయిపోయింది, జస్ట్ అక్కడ టైర్ వేయించుకోవాలంతే. ఇంకా టాటూ కంప్లీట్ చేసుకొని మన బండి సర్వీస్ కంప్లీట్ అయిపోయే వరకు 10 అయింది. 10కి మేము ఇంటికి రిటర్న్ అయినాం గైస్ ఈరోజు. సో మనం ఈరోజు టైర్ వేయించుకొని పోదాం అనమాట. I got you and you got me, girl. That'll never change. That'll never change. That'll we can Spain. టైర్ తీసుకున్నాం, ఇప్పుడు ఫిట్టింగ్ పోదాం. Chillin' all day with your feet up. Don't matter where we go. Always stays the same. I got you and పాత టైర్ ఇప్పించినాం, కొత్త టైర్ ఫిట్టింగ్. ఇప్పుడు తీసుడు ఇది out there in the piece of chillin'. పాత టైర్కి పెద్ద పంక్చర్ ఉంది, దానివల్లనే టైర్ మార్చాల్సి వస్తుంది. దానికి ఒక్క పంక్చర్ కాదు 5 పంక్చర్ బ్యాండ్స్ వేసారు. ఒకటే పంక్చర్కి 5 పంక్చర్ బ్యాండ్స్. ఆ అన్న టైర్ మంచిగా వేసిండు కానీ రివర్స్ వేసిండు, ఇక మళ్ళీ ఇప్పుడు ఇప్పుతుండు. టైర్ది అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. మొత్తం బండి మొత్తం క్లీన్ A to Z మొత్తం వర్క్ అంతా అయిపోయింది బండికి. టైర్ అయిపోయింది, లైట్స్ వేయించినాం, మీటర్ వేయించినాం, అద్దం వేయించినాం, అన్నీ వేయించినాం. జస్ట్ ఇది ఒక్కటి ఉంది, ఇది సీట్ కవర్ నాకు దొరకలేదు, దొరికినప్పుడు వేయించుకోవాలి. అది ఇక ప్రజెంట్ అయితే అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. ఆల్ సెట్. వెల్కమ్, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.